దాడి కాంగ్రెస్ శ్రేణులు హరీష్ రావు గట్టి వార్నింగ్ అంటూ లేటెస్ట్గా తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు. అయితే బీఆర్ఎస్ ఆఫీస్పై దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత కార్యాలయం ముందు బైఠాయించి కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కాగా కంచెల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్త నిరసన వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించింది. యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారంటూ మండిపడింది. ఇక రేవంత్ చేతగాని పాలనపై విమర్శలు తట్టుకోలేకనే దాడి చేశారంటూ ధ్వజమెత్తింది. మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశానంతరం ఒక్కసారిగా గుంపులుగా వచ్చిన కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసిందనమాట. ఇక అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సైతం దాడికి యత్నించారని చెప్పేసి పాలన చేతగాక మీ అసమర్థత ప్రశ్నిస్తే దాడులు తెగబడతారా? ఇక హరీష్ రావు వార్నింగ్. యాదాద్రి జిల్లాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు